టు న్యూస్. ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠం కోసం ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నాయి. జెడ్పీటీసీలు చేజారిపోకుండా వైసీపీ అప్రమత్తమైతే అసంతృప్తులకు గ్యాలం వేసి జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్న తాపత్రయంలో ఉంది ఎన్డీఏ కూటమి. కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. అంతేకాకుండా ఒంటిమిట్ట మండల జెడ్పీటీసీ స్థానానికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఖాళీ అయిన జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవటానికి ఎన్డీఏ కూటమి పావులు కదుపుతోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ తమ జెడ్పీటీసీలను ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీ జెడ్పీటీసీలందరినీ విజయవాడకు రావాలని హుకుం జారీ చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో పాల్గొనటానికి కడప జిల్లాకు చెందిన వైసీపీ జెడ్పీటీసీలందరూ విజయవాడకు చేరుకున్నారు. కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 2 ఖాళీగా ఉన్నాయి. 48 జెడ్పీటీసీ సభ్యులలో ఒక గోపవరం మినహా అందరూ వైసీపీ జెడ్పీటీసీలే. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు 5 జెడ్పీటీసీలు. మరో జెడ్పీటీసీ బీజేపీ గూటికి చేరారు. పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి 40 మంది జెడ్పీటీసీలు మాత్రమే హాజరు కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న జెడ్పీటీసీలను కూడా వైసీపీ నేతలు విజయవాడకు తరలించారు. దీంతో వైసీపీకి జెడ్పీ చైర్మన్ ఎంపికకు కావాల్సిన పూర్తి మెజార్టీ ఉందని చెప్పొచ్చు.